హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా కదా. మేము చాలా బిజీగా ఉండే ఒక 3 మంత్స్ బ్యాక్ మా అక్క వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోయారు. వాళ్ళ షాపింగ్ అంతా కొంచెం హడావిడిగా ఉండే, అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి. మా అక్క కోసం నేను ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను. యూట్యూబ్లో చూశాను, ఒకసారి ట్రై చేద్దామని రా మెటీరియల్ ఆర్డర్ చేసి నేను ట్రై చేశాను. స్టార్టింగ్ అంతా సూపర్గా రాలేదు, కానీ తర్వాత పర్లేదు, బాగానే చేశాను అనిపించింది. ఈ గోల్డ్ కలర్ థ్రెడ్కి లక్ష్మీ కాయిన్స్తో 4 బ్యాంగిల్స్ చేశాను. ఇవి అయితే ఏ బ్యాంగిల్స్తో అయినా పేర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా పింక్ కలర్ సెట్ బ్యాంగిల్స్ ఒకటి చేశాను. ఇది కూడా కొంచెం సింపుల్గా చేశాను. ఇలా బార్డర్లో గోల్డ్ కలర్ బ్యాంగిల్స్తో పేర్ చేసుకుంటే బాగా సెట్ అవుతుంది. ఇంకా రాయల్ బ్లూ బ్యాంగిల్స్ ఒక సెట్ చేశాను. మా అక్క శారీ కలర్స్ చూస్ చేసుకొని చేశాను. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మా అక్కకు కూడా చాలా నచ్చాయి. ఇంకా గ్రీన్ కలర్లో సింపుల్గా ఒక సెట్ చేశాను. ఆర్యాకి కూడా 5 కలర్స్లో ఇలా సెట్ చేశాను. చేయడం ఈజీ, కానీ చాలా టైం పడుతుంది. ఒక్క సెట్ చేయడానికి మినిమం 4 to 5 అవర్స్ పట్టింది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఫాస్ట్ చేయగలరేమో, నాకు మాత్రం కొంచెం టైం పట్టింది. ఆర్యా బ్యాంగిల్స్ చేయడానికి కొంచెమే టైం పట్టింది, కానీ మా అక్క బ్యాంగిల్స్ చేయడానికి బాగా టైం పట్టింది. ఈ రెడ్ బ్యాంగిల్సే నేను ఫస్ట్ ట్రై చేసిన బ్యాంగిల్స్. ఇవి ఆర్యా కోసమే చేశాను. ఆర్యాకు కూడా అన్ని బ్యాంగిల్స్ బాగా నచ్చాయి. ఎలా చేశానో ఒకటి చూపిస్తాను. ఈ ట్రైపాడ్ స్టాండ్ తీసుకొని 2 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా ఒక ప్లాంక్ తీసుకొని మనకు నచ్చిన థ్రెడ్ తీసుకొని దానికి 45 లైన్స్ వచ్చేలాగా ప్లాంక్ చుట్టూ చుట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకొని ఎడ్జెస్ అంతా కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత మనకు కావలసిన సైజ్ బ్యాంగిల్ తీసుకొని థ్రెడ్ని అంటించుకోవాలి. ఒక 5 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత బ్యాంగిల్ చుట్టూ నీట్గా చుట్టుకోవాలి. లాస్ట్లో ఎండ్స్ కూడా నీట్గా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్కి నీట్గా చుట్టుకోవడమే చాలా టైం పడుతుంది. తర్వాత మనకు నచ్చిన డిజైన్లో కుందన్స్ కానీ కాయిన్స్ కానీ అంటించుకోవాలి, అంతే. నేను ఇలా లక్ష్మీ కాయిన్స్ అంటించుకున్నాను. నేను ఇక్కడ 2/6 సైజ్ బ్యాంగిల్ తీసుకున్నాను. లక్ష్మీ కాయిన్స్ 20 సరిపోయాయి 2/6 బ్యాంగిల్కి. లక్ష్మీ కాయిన్స్ అంటించి మళ్ళీ సైడ్కి నేను రౌండ్ కుందన్స్ అంటించుకున్నాను, ఎలిగెంట్గా కనిపించాలి అని చెప్పి. నేను ఇవి అన్నీ యూట్యూబ్లో చూసి చేశాను. మేకింగ్ ప్రాసెస్ వీడియో తీయాలి అంటే కష్టమైపోతుంది, చేయడమే చాలా టైం తీసుకుంటుంది. ఇంకా వీడియో తీస్తూ చేయాలి అంటే ఇంకా టైం తీసుకుంటుంది, అందుకే వీడియో తీయలేదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బ్యాంగిల్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.